ఒక్కసారి ఊహించండి, మీ ఎదురుగా మీ సొంత తాత ఉన్నాడు, మీకు విద్య నేర్పిన గురువు ఉన్నాడు, మీ అన్నదమ్ములు బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రపంచంలోనే గొప్ప విలుకాడైన అర్జునుడు తన గాంధీవాన్ని కింద పడేసి ఇలా అన్నాడు, కృష్ణ, నేను యుద్ధం చేయలేను. కానీ అక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన కొన్ని మాటలు ఒక యోధుడి జీవితాన్నే కాదు, ప్రపంచంలోని కోట్ల మంది జీవితాలను మార్చేశాయి. అసలు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఆత్మకు నిజంగా మరణం ఉందా? కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎలా పనిచేయాలి? మనసును ఎలా నియంత్రించాలి? మరణం, కర్మ, ధర్మం, భక్తి జీవితం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మహారహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదే మహాభారతంలోని అమరమైన భగవద్గీత. చివరి వరకు వినండి, ఎందుకంటే చివరిలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక మాట మన జీవితాన్ని చూసే విధానాన్ని మార్చగలదు. కురుక్షేత్రం. ఒకవైపు లక్షలాది మంది సైనికులు, మరోవైపు అంతే భయంకరమైన సైన్యం. శంఖాలు మోగుతున్నాయి, రథచక్రాలు గర్జిస్తున్నాయి. యుద్ధానికి సమయం దగ్గర పడుతుంది. కానీ ఆ మహాయుద్ధం ప్రారంభమయ్యే కొన్ని క్షణాల ముందు ఒక గొప్ప యోధుడు తన విల్లును కింద పడేశాడు. అతని చేతులు వణికాయి, కళ్ళలో కన్నీళ్లు నిండాయి. అతని ముందు శత్రువులుగా నిలబడింది ఎవరో కాదు, అతని గురువులు, అతని తాత, అతని బంధువులు, అతని స్నేహితులు, అతని సొంత కుటుంబం. ఆ యోధుడే అర్జునుడు. అప్పుడు అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడితో ఒక మాట అన్నాడు, కృష్ణ, నేను ఈ యుద్ధం చేయలేను. ఆ మాటతోనే ప్రారంభమైంది ప్రపంచానికి జీవితం అంటే ఏమిటో నేర్పిన మహాసంభాషణ. అదే భగవద్గీత. కురుక్షేత్రంలో రెండు మహాసైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. కౌరవుల సైన్యానికి భీష్ముడు సేనాధిపతి, పాండవుల వైపు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు ఉన్నారు. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ధైర్యంగా ఉన్నాడు. అతనికి తన సైన్యం బలంగా ఉందనే నమ్మకం. భీముడు తన శంఖాన్ని ఊదాడు. ఆ శబ్దం కురుక్షేత్రం అంతా మార్మోగిపోయింది. దానికి ప్రతీకగా పాండవుల వైపు నుంచి కూడా శంఖాలు మోగాయి. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. యుద్ధం మొదలయ్యే సమయం వచ్చింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళి నిలబెట్టు. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు. రథం రెండు సైన్యాల మధ్య ఆగింది. అర్జునుడు తన ముందు ఉన్న సైన్యాన్ని చూశాడు. అక్కడ భీష్మ పితామహుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు, కృపాచార్యుడు కూడా ఉన్నాడు, తన బంధువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు, తనకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అర్జునుడి మనసు ఒక్కసారిగా మారిపోయింది. అతని శరీరం వణికింది. గాంధీవం చేతి నుంచి జారిపోవడం ప్రారంభమైంది. అతను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, వీరందరినీ చంపి నేను ఏమి సాధించాలి? విజయం వచ్చినా దాన్ని ఆనందించడానికి నా వాళ్ళు ఉండరు. రాజ్యం వచ్చినా దాన్ని పంచుకోవడానికి నా బంధువులు ఉండరు. అలాంటి రాజ్యం నాకు ఎందుకు? అర్జునుడు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అతను రథంలో కూర్చొని ఉన్నాడు. నేను యుద్ధం చేయను అని చెప్పి గాంధీవాన్ని కిందికి పడేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రశాంతంగా చూశాడు. అర్జునుడి బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ అర్జునుడు ఆ సమయంలో తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున, ఈ సమయంలో నీకు వచ్చిన ఈ బలహీనత నీకు తగదు. నువ్వు యోధుడివి. ధర్మం కోసం నిలబడాల్సిన సమయంలో వెనక్కి తగ్గడం నీకు తగదు.
అర్జునుడు ప్రశ్నించాడు. కానీ కృష్ణ, నా గురువులను, నా బంధువులను ఎలా చంపగలను? అప్పుడు శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని వివరించడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, చూస్తున్నావా అర్జున, నువ్వు శరీరాన్ని మాత్రమే చూస్తున్నావు. ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి చేరుతుంది, చివరికి ఈ శరీరం నశిస్తుంది. కానీ ఆత్మకు జననం లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. మనిషి పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకే అర్జున, శరీరం నశించనందుకు ఆత్మ నశించదు. కృష్ణుడు మరొక గొప్ప సత్యాన్ని చెప్పాడు. అర్జున, జీవితంలో సుఖం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది, విజయం కూడా వస్తుంది, ఓటమి కూడా వస్తుంది, గౌరవం కూడా వస్తుంది, అవమానం కూడా వస్తుంది. కానీ నీవు వాటికి బానిస కాకూడదు. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించగలిగిన వాడే నిజమైన స్థితప్రజ్ఞుడు. అర్జునుడు నిశ్శబ్దంగా విన్నాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితంపై నీకు అధికారం లేదు. అర్జున, నీవు నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వస్తుంది అని భయపడుతూ కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు. విజయం కోసం మాత్రమే పని చేయకూడదు, ఓటమి భయంతో కూడా పని మానకూడదు. కర్తవ్యాన్ని కర్తవ్యంగానే చేయాలి. అర్జునుడు అడిగాడు, కృష్ణ, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం ఎలా సాధ్యం? కృష్ణుడు చెప్పాడు, అది సాధనతోనే సాధ్యమవుతుంది. నీవు చేసే పని నాకు అర్పించు, నీ కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితాన్ని నా మీద వదిలి. ఇదే కర్మయోగం. మనిషి పని చేయకుండా ఉండలేడు. శరీరం ఉన్నంతకాలం ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. అందుకే కర్మ నుంచి పారిపోవడం కాదు, కర్మను పవిత్రంగా మార్చుకోవాలి. కృష్ణుడు అర్జునుడికి జ్ఞానం యొక్క గొప్ప సత్యాన్ని వివరించాడు. అజ్ఞానం వల్ల మనిషి తనను తాను శారీరకంగా భావిస్తాడు. నేను, నాది, నాకు కావాలి అనే భావనలో చిక్కుకుంటాడు. కానీ నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు తను శరీరం కాదని, తనలో ఉన్న ఆత్మ శాశ్వతమని తెలుసుకుంటాడు. జ్ఞానం మనిషి భయాన్ని తొలగిస్తుంది. జ్ఞానం మనిషి మోహాన్ని తొలగిస్తుంది. జ్ఞానం మనిషిని ధర్మం వైపు నడిపిస్తుంది. అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు, కృష్ణ, మీరు ఈ జ్ఞానాన్ని ఎప్పటి నుంచో అని అంటున్నారు, కానీ మీరు నా సమకాలీనులు కాదా? అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపం గురించి చెప్పాడు. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి తాను యుగాలలో అవతరిస్తానని చెప్పాడు. అది విన్న అర్జునుడికి మనసులో శ్రీకృష్ణుని పట్ల భక్తి మరింత పెరిగింది. కృష్ణుడు అర్జునుడికి మనస్సు గురించి చెప్పాడు. అర్జున, మనస్సు చాలా చంచలమైనది. అర్జునుడు వెంటనే అన్నాడు, అవును కృష్ణ, గాలిని నియంత్రించడం ఎంత కష్టమో మనసును నియంత్రించడం కూడా అంతే కష్టం. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అది నిజమే, కానీ అభ్యాసం మరియు వైరాగ్యంతో మనసును నియంత్రించవచ్చు. రోజు మనసును ఒకే దిశలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ధ్యానం చేయాలి, ఇంద్రియాలను నియంత్రించాలి. మనసు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ దాన్ని భగవంతుని వైపు తీసుకురావాలి. తరువాత కృష్ణుడు భక్తి మార్గాన్ని వివరించాడు. ఎవరైతే
నన్ను ప్రేమతో స్మరిస్తారో, ఎవరైతే భక్తితో నన్ను ఆరాధిస్తారో వారి ప్రేమను నేను స్వీకరిస్తాను. భగవంతునికి గొప్ప కానుకలు అవసరం లేదు, నిజమైన భక్తి కావాలి. ప్రేమతో సమర్పించిన చిన్న కానుక కూడా ఎంతో పవిత్రమైనది. ప్రేమతో సమర్పించిన చిన్న కానుక కూడా పవిత్రమే. భక్తి అంటే కేవలం పూజ కాదు, మనసును భగవంతునిపై నిలపడం, తన పనులను భగవంతునికి అర్పించడం, ప్రతి జీవిలో దైవాన్ని చూడటం, ఇదే నిజమైన భక్తి. సమస్త జీవుల్లో ఒకే దైవం. కృష్ణుడు అన్నాడు, అర్జున, జ్ఞాని ప్రతి జీవిలో ఒకే ఆత్మను చూస్తాడు. మనిషి, జంతువు, పేదవాడు, ధనవంతుడు, గౌరవనీయుడు, సాధారణుడు, బయటకు భిన్నంగా కనిపించిన అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే. ఈ సమతత్వాన్ని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. గుణాలు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు వివరించాడు: సత్వం, రజస్సు, తమస్సు. సత్వం జ్ఞానం, ప్రశాంతత వైపు తీసుకెళ్తుంది. రజస్సు కోరికలు, ఆశలు, క్రియాశీలత వైపు తీసుకెళ్తుంది. తపస్సు అజ్ఞానం, అలసత్వం, నిర్లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. మనిషిలో తనలో ఏ గుణం తక్కువగా ఉందో తెలుసుకొని, ఏ గుణం ఎక్కువగా ఉందో తెలుసుకొని తనను తాను మెరుగుపరుచుకోవాలి. విశ్వరూప దర్శనం. ఇప్పుడు అర్జునుడి మనసులో ఒక కోరిక కలిగింది: కృష్ణ, మీరు నిజంగా పరమాత్మ అయితే మీ విశ్వరూపాన్ని నాకు ఒక్కసారి చూపించండి. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, సాధారణ కళ్ళతో నా విశ్వరూపాన్ని చూడలేవు అర్జున, నీకు దివ్య దృష్టిని ఇస్తాను. అంతే. అర్జునుడు ముందు ఉన్న శ్రీకృష్ణుడు అనంతమైన విశ్వరూపంగా మారాడు. అర్జునుడు చూసింది మాటల్లో చెప్పలేనిది. అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక చేతులు, అనంత రూపాలు. సూర్యుడు, చంద్రుడు, దేవతలు, ఋషులు, సమస్త జగత్తు అన్నీ ఆ విశ్వరూపంలో కనిపించాయి. అర్జునుడు ఆశ్చర్యంతో వణికిపోయాడు. అతను చేతులు జోడించి నమస్కరించాడు. కాలస్వరూపం. కానీ ఆ విశ్వరూపంలో అర్జునుడు మరొక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. యుద్ధరంగంలోని యోధులందరూ ఆ మహారూపం వైపు వెళ్తున్నారు. అర్జునుడు భయంతో అడిగాడు, కృష్ణ, ఈ భయంకరమైన రూపం ఏమిటి? అప్పుడు శ్రీకృష్ణుడు తన కాల స్వరూపాన్ని వెల్లడించాడు. నేనే కాలం. ఈ యుద్ధంలో మరణించాల్సిన వారి అంతం ఇప్పటికే నిర్ణయించబడింది. నీవు కేవలం ఒక నిమిత్త మాత్రుడివి. అర్జునుడికి అర్థమైంది. తాను తన అహంకారంతో నేనే చేస్తాను అని అనుకోవడం తప్పు. తాను ధర్మానికి ఒక సాధనం మాత్రమే. అర్జునుడి మార్పు. విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు మోహం తొలగిపోయింది. అతను కృష్ణుడితో అన్నాడు, ప్రభువు, మీ మహిమ నాకు ఇప్పుడు అర్థమైంది. తెలియక మిమ్మల్ని స్నేహితుడిగా భావించి మాట్లాడిన మాటలను క్షమించండి. మీ దివ్య రూపాన్ని చూసిన తరువాత నా అహంకారం అంతా తొలగిపోయింది. కృష్ణుడు మళ్ళీ తన అందమైన మానవ రూపాన్ని ధరించాడు. అర్జునుడు మనసు ప్రశాంతమైంది. త్యాగం అంటే ఏమిటి? అర్జునుడు మరోసారి అడిగాడు, కృష్ణ, త్యాగం అంటే పని మొత్తం వదిలేయడమా? అప్పుడు కృష్ణుడు చెప్పాడు, కాదు అర్జున, కర్తవ్యాన్ని వదిలివేయడం త్యాగం కాదు. కర్తవ్యాన్ని చేస్తూనే దాని ఫలితంపై ఉన్న మమకారాన్ని వదిలేయడం నిజమైన త్యాగం. మనిషి తన బాధ్యతల నుంచి పారిపోకూడదు. తన కుటుంబం పట్ల
సమాజం పట్ల, ధర్మం పట్ల తన బాధ్యతను నిర్వర్తించాలి. కానీ అహంకారం లేకుండా దైవ సంపద, అసూరి సంపద. కృష్ణుడు మంచి లక్షణాలను వివరించాడు. భయం లేకపోవడం, శుద్ధమైన మనసు, దానం, సత్యం, అహింస, క్షమ, దయ, అహంకారం లేకపోవడం, ఇవి దైవిక సంపద. అదే సమయంలో అహంకారం, కోపం, క్రూరతత్వం, అజ్ఞానం, అతి ఆశ, ఇవి అసూరి సంపద. మనిషి తనలో ఏ లక్షణాలను పెంచుకుంటున్నాడో జాగ్రత్తగా గమనించాలి. 3 ద్వారాలు. కృష్ణుడు ఒక గొప్ప హెచ్చరిక చేశాడు. కామం, క్రోధం, లోభం, ఇవి నాశనానికి 3 ద్వారాలు. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల వివేకం పోతుంది. వివేకం పోయినప్పుడు మనిషి తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే కోరికలను నియంత్రించాలి, కోపాన్ని జయించాలి, లోభాన్ని వదిలేయాలి. చివర బోధ. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాసారాన్ని అందించాడు. అర్జున, నీ మనసును నాపై ఉంచు, నన్ను భక్తితో స్మరించు, నన్ను ఆశ్రయించు, నీ కర్తవ్యాన్ని చేయి, నీ అహంకారాన్ని వదిలే, నీ బాధ్యతల నుంచి పారిపోకు, ధర్మాన్ని అనుసరించు, నా మీద విశ్వాసం ఉంచు. అప్పుడు అర్జునుడు తన సందేహాలన్నింటినీ వదిలేశాడు. అర్జునుడి చివరి మాట. అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూశాడు. అతని కళ్ళలో ఇక కన్నీళ్లు లేవు. అతని చేతులు ఇక వణకడం లేదు. గాంధీవాన్ని మళ్ళీ చేతులకి తీసుకున్నాడు. అతను అన్నాడు, కృష్ణ నా మొహం కృష్ణ నా మోహం తొలగిపోయింది, నా సందేహం కూడా తొలగిపోయింది, నీ మాటను అనుసరిస్తాను. ఇది అర్జునుడి జీవితంలో గొప్ప మార్పు. యుద్ధం ప్రారంభమైంది. కానీ అసలు యుద్ధం కురుక్షేత్రంలో మాత్రమే కాదు, ప్రతి మనిషి మనసులో కూడా జరుగుతూనే ఉంటుంది. మనలోని కురుక్షేత్రం. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం అర్జునుడిలానే అయిపోతాం. ఏం చేయాలో తెలియదు, భయం వేస్తుంది, సందేహం వస్తుంది, ఓటమి గురించి ఆలోచిస్తాం, ఇతరులు ఏమనుకుంటారో అని భయపడతాం. అప్పుడు మనకు భగవద్గీత ఒక మార్గదర్శకం. కష్టం వచ్చినప్పుడు పారిపోకు, నీ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకో, ఫలితం గురించి అతిగా ఆలోచించకు, నీ మనసును నియంత్రించు, ధర్మం వైపు నిలబడు, భగవంతుడిపై విశ్వాసం ఉంచు. గీత మనకు ఇచ్చే గొప్ప సందేశం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయింది, కానీ శ్రీకృష్ణుడి బోధ మాత్రం ముగియలేదు. ఎందుకంటే అది కేవలం అర్జునుడి కోసం చెప్పబడిన మాటలు కాదు, ప్రతి మనిషి కోసం చెప్పబడిన జీవన సత్యాలు. మనకు భయం వచ్చినప్పుడు గీత మనకు ధైర్యం ఇస్తుంది. మనకు బాధ వచ్చినప్పుడు గీత మనకు జ్ఞానం ఇస్తుంది. మనకు సందేహం వచ్చినప్పుడు గీత మనకు మార్గం చూపుతుంది. మన అహంకారం వచ్చినప్పుడు గీత మనం మేల్కొల్పుతుంది. మన ఓటమి వచ్చినప్పుడు మళ్ళీ నిలబడమని చెబుతుంది. కురుక్షేత్రంలో ఒక రథం నిలిచింది. ఒకవైపు అర్జునుడు, మరోవైపు సారథిగా శ్రీకృష్ణుడు. అర్జునుడి చేతిలో గాంధీవం ఉంది, కానీ అతని మనసులో భయం ఉంది. శ్రీకృష్ణుడి మాటలతో ఆ భయం తొలగిపోయింది. అర్జునుడికి తన కర్తవ్యం అర్థమైంది. అతను గాంధీవాన్ని పైకెత్తాడు. అక్కడితో భగవద్గీత బోధ పూర్తయింది. కానీ భగవద్గీత మన జీవితంలో అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మన ప్రతి సందేహంలో ఒక అర్జునుడు ఉన్నాడు. మనకు మార్గం చూపే ప్రతి జ్ఞానంలో ఒక కృష్ణుడు ఉన్నాడు.
మన జీవితమే ఒక కురుక్షేత్రం. మన నిర్ణయాలే మన యుద్ధం. మన ధర్మమే మన విజయానికి మార్గం. అందుకే నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయి. శ్రీకృష్ణుని ఈ బోధనను మన జీవితంలో ఆచరిస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా మన మనసు కూలిపోదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనకు ధైర్యం తగ్గదు. ఎంతటి పరీక్ష వచ్చినా ధర్మం వైపు నడిచే శక్తి మనలో ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు.